హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ కమెడియన్ కి రోడ్డు ప్రమాదం, ఆసుపత్రిలో పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కమీడియన్ యోగి బాబు గురించి చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగాను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలోని అతడు అదృష్టశాత్తు తప్పించుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ వార్తపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు యోగిబాబు. యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ఈ రోజు తెల్లవారుజామున అలాజాపేట టోల్ బూత్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి టోల్ బూత్ లోకి దూసుకెళ్లినట్లుగా సమాచారం. ఈ ఘటనలో యోగిబాబు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఈ వార్తలో నిజం లేదని, తాను క్షేమంగానే ఉన్నానని ట్వీట్ చేశాడు యోగిబాబు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని అన్నారు యోగిబాబు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. యోగిబాబు చేసిన ట్వీట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి భయపడ్డాము, అలాంటి రూమర్స్ పట్ల మీరు చింతించకండి అంటూ కామెంట్స్ చేశారు. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, సోషల్ మీడియాలోనేంటి, వార్తల్లోనేంటి యోగిబాబుకి ప్రమాదం జరిగింది అన్న వార్త అయితే ఎంత మాత్రం నిజం కాదు. ఆయన అయితే బాగానే ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.